టాపిక్ సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్. సౌర కుటుంబం అంటే సూర్యుడు మరియు దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులను అన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. ఈ 8 గ్రహాల్లో జీవం ఉన్న గ్రహం ఒక్క భూమి మాత్రమే. ఓకే, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలు సూర్యునికి అతి దగ్గరగా ఉన్నాయి. వీటిని అంతర గ్రహాలు అంటారు. గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ ఈ గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే శుక్రుడు, యురేనస్ ఈ గ్రహాలు తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి. మిగిలిన గ్రహాలన్నీ పడమర నుండి తూర్పు వైపు తిరుగుతాయి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ వన్, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. ఫస్ట్ క్వశ్చన్, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. ఫస్ట్ ఆప్షన్ ధ్రువ నక్షత్రం, సెకండ్ ఆప్షన్ సూర్యుడు, థర్డ్ ఆప్షన్ ఒరియన్, ఫోర్త్ ఆప్షన్ సిరియస్. ఇక్కడ రైట్ ఆన్సర్ సూర్యుడు, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. నెక్స్ట్, హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ 56, సెకండ్ ఆప్షన్ 46, థర్డ్ ఆప్షన్ 86, ఫోర్త్ ఆప్షన్ 76. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? ఫస్ట్ ఆప్షన్ బృహస్పతి, సెకండ్ ఆప్షన్ శని, థర్డ్ ఆప్షన్ బుధుడు, ఫోర్త్ ఆప్షన్ కుజుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ శని, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం శని గ్రహం, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేగు చుక్క లేదా సాయంకాలపు చుక్క అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ భూమి, సెకండ్ ఆప్షన్ బుధుడు, థర్డ్ ఆప్షన్ శని, ఫోర్త్ ఆప్షన్ శుక్రుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ శుక్రుడు, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వేగు చుక్క లేదా సాయంకాల చుక్కని శుక్రుడు అనే గ్రహాన్ని పిలుస్తారు. నెక్స్ట్, ఎం లేదా డబ్ల్యూ ఆకారంలో గల నక్షత్ర రాశి. ఫస్ట్ ఆప్షన్ సప్తర్షి మండలం, సెకండ్ ఆప్షన్ లియో, థర్డ్ ఆప్షన్ శర్మిష్ట రాశి, ఫోర్త్ ఆప్షన్ ఒరియన్. ఇక్కడ రైట్ ఆన్సర్ శర్మిష్ట రాశి. ఎం లేదా డబ్ల్యూ ఆకారంలో గల నక్షత్ర రాశి శర్మిష్ట రాశి. నెక్స్ట్, సూర్యుని నుండి దూరంగా ఉన్న గ్రహం. ఫస్ట్ ఆప్షన్ యురేనస్, సెకండ్ ఆప్షన్ బృహస్పతి, థర్డ్ ఆప్షన్ నెప్ట్యూన్, ఫోర్త్ ఆప్షన్ శని. ఇక్కడ రైట్ ఆన్సర్ నెప్ట్యూన్, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సూర్యుని నుంచి దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్. నెక్స్ట్, సప్తర్షి మండలం అన్నది ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ నక్షత్రం, సెకండ్ ఆప్షన్ నక్షత్ర రాశి, థర్డ్ ఆప్షన్ గ్రహం, ఫోర్త్ ఆప్షన్ గ్రహాల సముదాయం. సప్తర్షి మండలం అనేది ఒక నక్షత్ర రాశి, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో సౌర కుటుంబంలో లేనిది? ఫస్ట్ ఆప్షన్ గ్రహం, సెకండ్ ఆప్షన్ గెలాక్సీ, థర్డ్ ఆప్షన్ ఉల్కలు, ఫోర్త్ ఆప్షన్ తోకచుక్క. ఇక్కడ రైట్ ఆన్సర్ గెలాక్సీ. క్రింది వానిలో సౌర కుటుంబంలో లేనిది అన్నప్పుడు గెలాక్సీ. నెక్స్ట్, సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం. ఫస్ట్ ఆప్షన్ భూమి, సెకండ్ ఆప్షన్ యురేనస్, థర్డ్ ఆప్షన్ బుధుడు, ఫోర్త్ ఆప్షన్ శని. సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం అన్నప్పుడు బుధుడు, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ బుధుడు, సెకండ్ ఆప్షన్ శుక్రుడు, థర్డ్ ఆప్షన్ శని, ఫోర్త్ ఆప్షన్ బృహస్పతి. ఇక్కడ రైట్ ఆన్సర్ బృహస్పతి, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి, చిన్న గ్రహం బుధుడు. నెక్స్ట్, ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఫస్ట్ ఆప్షన్ కుజుడు, శని, సెకండ్ ఆప్షన్ బుధుడు, శుక్రుడు, థర్డ్ ఆప్షన్ యురేనస్, నెప్ట్యూన్, ఫోర్త్ ఆప్షన్ కుజుడు, భూమి. ఉపగ్రహాలు లేని గ్రహాలు అన్నప్పుడు బుధుడు, శుక్రుడు అని గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశం చంద్రయాన్ 1ని ప్రయోగించిన సంవత్సరం. ఫస్ట్ ఆప్షన్ 2008, సెకండ్ ఆప్షన్ 2017, థర్డ్ ఆప్షన్ 2014, ఫోర్త్ ఆప్షన్ 2013. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 2008 సంవత్సరంలో భారతదేశం చంద్రయాన్ 1ని ప్రయోగించింది. నెక్స్ట్, శనిగ్రహం యొక్క పరిభ్రమణ కాలం. ఫస్ట్ ఆప్షన్ 165 సంవత్సరాలు, సెకండ్ ఆప్షన్ 29.5 సంవత్సరాలు, థర్డ్ ఆప్షన్ 365.25 సంవత్సరాలు, ఫోర్త్ ఆప్షన్ 687 సంవత్సరాలు.
ఇక్కడ రైట్ ఆన్సర్ 29.5 సంవత్సరాలు అనేది శని గ్రహం యొక్క పరిభ్రమణ కాలం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, అరుణ గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ కుజుడు, సెకండ్ ఆప్షన్ గురుడు, థర్డ్ ఆప్షన్ యురేనస్, ఫోర్త్ ఆప్షన్ శని. ఇక్కడ రైట్ ఆన్సర్ కుజుడు. అరుణ గ్రహాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, చంద్రుడు ఆకాశంలో తను కనిపించిన ప్రదేశంలో మళ్ళీ కనిపించడానికి పట్టే సమయం. చంద్రుడు ఆకాశంలో తను కనిపించిన ప్రదేశంలో మళ్ళీ కనిపించడానికి పట్టే సమయం. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ 24 గంటలు, సెకండ్ ఆప్షన్ 12 గంటలు, థర్డ్ ఆప్షన్ 24 గంటల 50 నిమిషాలు, ఫోర్త్ ఆప్షన్ 36 గంటలు. ఇక్కడ రైట్ ఆన్సర్ 24 గంటల 50 నిమిషాలు. చంద్రుడు ఆకాశంలో తన కనిపించిన ప్రదేశంలో మళ్ళీ కనిపించడానికి పట్టే సమయం 24 గంటల 50 నిమిషాలు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్యూరియాసిటీ రోవర్ 2012 ఆగస్టు 6న ఏ గ్రహంపైకి పంపబడింది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్యూరియాసిటీ రోవర్ 2012 ఆగస్టు 6వ తారీఖున ఏ గ్రహంపైకి పంపబడింది? ఫస్ట్ ఆప్షన్ బృహస్పతి, సెకండ్ ఆప్షన్ చంద్రుడు, థర్డ్ ఆప్షన్ శుక్రుడు, ఫోర్త్ ఆప్షన్ కుజుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ కుజుడు అనే గ్రహం మీదకి క్యూరియాసిటీ రోవర్ 2012 ఆగస్టు 6వ తారీఖున పంపించారు. నెక్స్ట్, పసుపు వర్ణంలో కనిపించే గ్రహం. ఫస్ట్ ఆప్షన్ శని, సెకండ్ ఆప్షన్ యురేనస్, థర్డ్ ఆప్షన్ నెప్ట్యూన్, ఫోర్త్ ఆప్షన్ కుజుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ శని గ్రహం. పసుపు వర్ణంలో కనిపించే గ్రహం శని గ్రహం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, భూమి యొక్క ఆత్మ భ్రమణం. ఫస్ట్ ఆప్షన్ తూర్పు నుంచి పడమరకు, సెకండ్ ఆప్షన్ పడమర నుండి తూర్పుకు, థర్డ్ ఆప్షన్ ఉత్తరం నుండి దక్షిణానికి, ఫోర్త్ ఆప్షన్ దక్షిణం నుండి ఉత్తరానికి. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పడమర నుండి తూర్పుకు. భూమి యొక్క ఆత్మ భ్రమణం పడమర నుండి తూర్పు వైపుకు. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కదలకుండా ఉన్నట్లు కనబడే నక్షత్రం. ఫస్ట్ ఆప్షన్ ధ్రువ నక్షత్రం, సెకండ్ ఆప్షన్ ఒరియన్, థర్డ్ ఆప్షన్ శర్మిష్ట రాశి, ఫోర్త్ ఆప్షన్ చంద్రుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ ధ్రువ నక్షత్రం. కదలకుండా ఉన్నట్లు కనబడే నక్షత్రం ధ్రువ నక్షత్రం. నెక్స్ట్, సూర్యుని నుండి భూమికి గల మధ్య దూరం ఎన్ని మిలియన్ల కిలోమీటర్లు? ఫస్ట్ ఆప్షన్ 150 మిలియన్ కిలోమీటర్లు, సెకండ్ ఆప్షన్ 100 మిలియన్ కిలోమీటర్లు, థర్డ్ ఆప్షన్ 200 మిలియన్ కిలోమీటర్లు, ఫోర్త్ ఆప్షన్ 250 మిలియన్స్ కిలోమీటర్స్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యుని నుంచి భూమికి గల మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్, ధ్రువ నక్షత్రంను ఏ నక్షత్రం అని కూడా పిలుస్తారు? ధ్రువ నక్షత్రానికి మరొక పేరు. ఫస్ట్ ఆప్షన్ ఉత్తర, సెకండ్ ఆప్షన్ దక్షిణ, థర్డ్ ఆప్షన్ తూర్పు, ఫోర్త్ ఆప్షన్ పడమర. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ధ్రువ నక్షత్రాన్ని ఉత్తర నక్షత్రం అని కూడా పిలుస్తారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది ఏ గ్రహానికి చుట్టూ వలయాలు ఉంటాయి? క్రింది ఏ గ్రహానికి చుట్టూ వలయాలు ఉంటాయి? ఫస్ట్ ఆప్షన్ బృహస్పతి, సెకండ్ ఆప్షన్ శని, థర్డ్ ఆప్షన్ యురేనస్, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఇక్కడ రైట్ ఆన్సర్ పైవన్నీ. క్రింది ఏ గ్రహానికి చుట్టూ వలయాలు ఉంటాయి అన్నప్పుడు ఇక్కడ ఉన్న అన్ని గ్రహాలకి వలయాలు ఉంటాయి. పైవన్నీ అనేది ఆన్సర్. నెక్స్ట్, సూర్యుని నుండి గ్రహాల మధ్య దూరం పెరిగే క్రమం. ఫస్ట్ ఆప్షన్ అంగారకుడు, భూమి, గురుడు, శని, సెకండ్ ఆప్షన్ భూమి, కుజుడు, గురుడు, శని, థర్డ్ ఆప్షన్ భూమి, కుజుడు, శని, గురుడు, ఫోర్త్ ఆప్షన్ భూమి, గురుడు, కుజుడు, శని. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ భూమి, కుజుడు, గురుడు, శని. సూర్యుని నుంచి గ్రహాల మధ్య దూరం పెరిగే క్రమం ఉన్నప్పుడు భూమి, కుజుడు, గురుడు, శని. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో ఎన్నవ వంతు? ఫస్ట్ ఆప్షన్ 1/2, సెకండ్ ఆప్షన్ 1/3, థర్డ్ ఆప్షన్ 1/4, ఫోర్త్ ఆప్షన్ 2/3. ఇక్కడ రైట్ ఆన్సర్ 1/4. సార్ 1/4 థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నీలి గ్రహం అని దేనికి పేరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ భూమి, సెకండ్ ఆప్షన్ శుక్రుడు, థర్డ్ ఆప్షన్ శని, ఫోర్త్ ఆప్షన్ అంగారకుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ భూమి. నీలి గ్రహం అంటే భూమి. నెక్స్ట్, ఏ గ్రహ కక్షల మధ్య ఎక్కువగా ఆస్ట్రాయిడ్లు ఉన్నాయి? ఏ గ్రహ కక్షల మధ్య ఎక్కువగా ఆస్ట్రాయిడ్లు ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ కుజుడు, గురుడు, సెకండ్ ఆప్షన్ భూమి, కుజుడు,
థర్డ్ ఆప్షన్ గురుడు శని, ఫోర్త్ ఆప్షన్ శని యురేనస్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కుజుడు గురుడు. ఈ గ్రహాల మధ్య ఆస్ట్రాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం. అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం. ఫస్ట్ ఆప్షన్ నెప్ట్యూన్, సెకండ్ ఆప్షన్ బుధుడు, థర్డ్ ఆప్షన్ శని, ఫోర్త్ ఆప్షన్ యురేనస్. ఇక్కడ రైట్ ఆన్సర్ నెప్ట్యూన్. అత్యధిక పరిభ్రమణ కాల గ్రహం అన్నప్పుడు నెప్ట్యూన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం. అత్యధిక అన్నప్పుడు నెప్ట్యూన్, అత్యల్ప అన్నప్పుడు బుధుడు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం బుధుడు, అత్యధిక నెప్ట్యూన్. నెక్స్ట్ భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం. ఫస్ట్ ఆప్షన్ కల్పన 1, సెకండ్ ఆప్షన్ ఆర్యభట్ట, థర్డ్ ఆప్షన్ ఇన్సాట్, ఫోర్త్ ఆప్షన్ ఎడ్యుసాట్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆర్యభట్ట, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. నెక్స్ట్ చంద్రుని భ్రమణకాలం మరియు పరిభ్రమణ కాలం వరుసగా. చంద్రుని భ్రమణకాలం మరియు పరిభ్రమణ కాలం వరుసగా ఫస్ట్ ఆప్షన్ 27 రోజులు 30 రోజులు, సెకండ్ ఆప్షన్ 30 రోజులు 30 రోజులు, థర్డ్ ఆప్షన్ 30 రోజులు 27 రోజులు, ఫోర్త్ ఆప్షన్ 27 రోజులు 27 రోజులు. ఇక్కడ రైట్ ఆన్సర్ 27 రోజులు 27 రోజులు. చంద్రుడి భ్రమణకాలం 27 డేస్, పరిభ్రమణ కాలం కూడా 27 డేస్.